The Sparrow TV welcomes you to the world of fantasy. పిల్లలు, ఇప్పుడు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? ఏ మనిషికి కూడా గర్వం అనేది ఉండకూడదు. గర్వం మనిషిని ఎలా పతనం చేస్తుందో ధ్రువ అనే ఒక రాజు కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందామా? మరింకెందుకు ఆలస్యం, కథని మొదలు పెడదాం. మన ఈ కథలో రాజు పేరు ధ్రువ. ఇతడు ఎంతో అందంగా ఉండడంతో పాటు ఎంతో బలంగా కూడా ఉంటాడు. తనకున్న ఈ అందం, శారీరకంగా తను ఎంతో బలంగా ఉండడం వల్ల తనలో గర్వం ఎక్కువగా ఉండేది. తన రాజ్యం జోలికి ఎవ్వరూ రాకూడదని ధైర్యంగా నిలబడేవాడు. ఈ రాజుకు ఉన్న గర్వాన్ని ఎలా అయినా తగ్గించాలని ఒక ముసలి అవ్వ ధ్రువకు ఒక మంత్రం చెప్పింది. ఈ ముసలవ్వ మాట నిర్లక్ష్యం చేసి తిరిగి ఎప్పట్లాగా గర్వంగానే ఉంటాడు ధ్రువ. అప్పుడు ఈ అవ్వ ధ్రువకు ఒక శాపం పెడుతుంది. అదేంటంటే, నువ్వు సాధారణ వ్యక్తిగా జీవించు అని శాపం ఇవ్వడంతో రాజు ఒక పేద గిరిజన గ్రామంలో పనిచేస్తూ అందరి మధ్య ఎంతో ప్రేమగా ఉంటూ తన చుట్టూ ఉన్న వారికి సేవ చేస్తూ మనుషుల యొక్క విలువ తెలుసుకుంటాడు. తనకు తిరిగి వస్తుంది. ఇక అప్పటి నుంచి తనలో ఉన్న గర్వాన్నంతా విడిచిపెట్టి ఎంతో వినయంగా మారిపోతాడు ధ్రువ. ప్రజల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ ధ్రువ అనే కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, వినయం ఉన్నవారే నిజమైన శక్తిమంతులు. గర్వం ఎంతటి వారినైనా నాశనం చేస్తుంది. మన అహమే మన పతనానికి కారణం. పిల్లలు, ఎలా ఉంది కదా? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మన ఈ స్పారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి. మరొక మంచి ఫ్యాంటసీ కథతో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటా.